తాంబూలం ఎలా ఇస్తే ఐశ్వర్యవంతులవుతారో ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ భవిష్యత్తులో ఎంతోమందికి ఆకలిని, వారి అవసరాలను తీర్చిన వాళ్ళవుతారు. ఇంక వీడియోలోకి వస్తే, 1. బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు చివర్లు, అరటిపండ్లు చివర్లు తాంబూలం ఇచ్చే వారి వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఉండాలి. 2. తాంబూలం చివర్లు మీ వైపు ఉంచి ఇస్తే మీరు ఇచ్చిన తాంబూల ఫలం వృధాగా పోతుంది. 3. తాంబూలంలో తమలపాకులు 2 కానీ 5 కానీ పెట్టి, వక్కలు అరటిపండ్లు 2 చొప్పున పెట్టాల్సి ఉంటుంది. 4. ఒకే పండు తాంబూలం ఎప్పుడూ ఇవ్వకూడదు. ఒక చిల్లర కాయిన్ అయినా పెట్టి ఇవ్వాలి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.